సంస్థాన్ నారాయణపూర్లో మరి కొన్ని వార్డులకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాగర కర్నూలు గ్రంథాలయ చైర్మన్ మరి ఆనందరావు గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మరి సిపిఐ బలపరిచినటువంటి పార్టీకి మద్దతు ఇస్తున్న మరి చాలామందితోటి తిరుగుతున్నారు. వారిని సో ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి, ప్రజలు ఏమంటారో తెలుసుకుందాం. చెప్పండి, కేసీఆర్ పథకాలు ఎలా ఉన్నాయి? గత 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడమే కాకుండా పునర్నియామకంలో భాగంగా బంగారు తెలంగాణ దేవాలనే సంకల్పం పెట్టుకొని మన కేసీఆర్ గారు అనేక సంక్షేమ పథకాలు దాదాపు 452 సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాలకు బీదలను గతం ప్రభుత్వాలలో మోసపోయి ఉన్నాం కాబట్టి మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళను ఒక తాటి మీదకి తీసుకురావాలని చెప్పి కులాల వారీగా వాళ్ళకు అభివృద్ధి ఫలాలను ప్రకటిస్తూ సంక్షేమ పథకాలను ఒక్కొక్కరికి దళిత బంధు అని గిరిజన బంధు రాబోయే రోజుల్లో గిరిజన బంధు తేవాలని చెప్పి అనేక పథకాలను పెట్టుకుంటూ బీదలకు ఒక మేనమామ లేక ఉండు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎన్నో చదువుకు వెనుకబడి ఉన్నాం కాబట్టి ఎన్నో గురుకులాలను తీసుకొచ్చి దాదాపు 950 గురుకులాలను తీసుకురావడం జరిగింది. మిషన్ భగీరథ మన రాష్ట్రంలో నీళ్లు నియామకాలు నిధులతోనే టాగ్లైన్తో ఏర్పరచుకొని ఈ మూడింటిని ముఖ్యంగా తీసుకురావాలని అన్నిటినీ మన తెలంగాణ రాష్ట్రంలో ఆయన తీసుకురావాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటి నీళ్లు మొదట పెట్టుకున్నాడు కాబట్టి మిషన్ కాకతీయ మిషన్ భగీరథతోని ఒక రాష్ట్రంలోనే ఎంతో నీటిపారుదలకు ఎన్నో రాష్ట్రాలను వెనుకబడినేసి మన తెలంగాణ రాష్ట్రం ముందడుగులో ఉంది. అలాగే ఇంటింటికి నీరు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఈ మునుగోడు నియోజకవర్గంలో ఫ్లోరైడ్ భూతం గతంలో పీడించి చాలా ఇబ్బంది పెట్టిన ప్రజలను గమనించి ఫ్లోరైడ్ పీడిత మునుగోడుని తీసుకురావడం జరిగింది. నల్గొండ జిల్లాను ఇప్పుడు సస్యశ్యామలం చేసి మిషన్ భగీరథ తీసుకొచ్చి ప్రతి ఇంటికి మేము పోతున్నాం కదా, ఈ నారాయణపూర్లో ఉన్నాం, ప్రతి ఇంటి దగ్గర కూడా ప్రతిరోజు నల్ల తిప్పితే నీళ్ళే వస్తున్నాయని వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ మునుగోడు ఎలక్షన్లు కావాలని తెచ్చుకునే కావు, ఒక వ్యక్తి స్వార్థం కొరకు తీసుకొచ్చిన ఎలక్షన్లు ఇవి. ఆ స్వార్థానికి మేము కూడా విరుగుడు చూపిస్తామనే ఉద్దేశంతో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని కుచుకుల ప్రభాకర్ రెడ్డికే మేము ఓట్లేస్తామని చెప్పి అనేక రకాలుగా అనేక వర్గాలు కూడా మాకు మద్దతు ప్రకటిస్తున్నాయి. సిపిఐ సిపిఎం సహకారంతో మనం రాబోయే రోజుల్లో ఈ మునుగోడు నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలవబోతున్నాం. మాకు మద్దతు ప్రకటించిన ఈ ప్రజలు మాకు కేసీఆర్ పథకాలను అనేక రకాలుగా మాకు లబ్ధి చెందుతుంది కాబట్టి అట్లాంటి పథకాలకు మేము ఆకర్షితులమై మేము కారు గుర్తుకు ఓటేస్తామని ప్రజలు బాగా నిర్ణయించుకున్నారు. రాబోయే 3వ తారీఖు రోజు అందరం ఒక సంకల్పం తీసుకొని మేము టీఆర్ఎస్ బలపరిచిన కుచుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి కారు గుర్తుకు ఓటేస్తామని అందరూ నిర్ణయించుకొని మాకు చెప్పడం జరిగింది. గతంలో 2018 అంటే మహాకూటమి సిపిఎం మరి బహుజన సమాధానం అనుకుంటే ముందుకు వెళ్ళిపోయింది. కానీ ఈసారి మీతోటి వస్తారు కదా, ఎలా ఉంది మరి వాళ్ళతో ఎలా కార్యకర్తలు ఏమంటారు? ఈ సిపిఐ సిపిఎం మాకు రావడము వారితోని గతంలో కూడా వారి మద్దతుతోనే ఈ రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఆ 22,000 మెజార్టీలో 25,000 30,000 ఓట్లు మా సిపిఐ సిపిఎం సోదరులే ఉన్నాయి కాబట్టి ఆ ఓటు బ్యాంక్ మొత్తం మాకు ఇప్పుడు టీఆర్ఎస్కు లబ్ధి చేకూరుస్తుంది. ఆ ఓట్లతోని మేము రాబోయే రోజుల లోపల ఘనంగా విజయం సాధించడానికి ఇది ఇతోధికంగా తోడ్పాటును అందిస్తున్నారు వాళ్ళు. పోటీ ఏమైనా ఉందా మీకు ఇక్కడ? మాకు పోటీ అనేదే కనిపిస్తలేదు ఇప్పుడైతే. పోటీ మాకు మొత్తం మునుగోడు ప్రజలు మొత్తం నిర్ణయం చేసుకున్నారు. 3వ తారీఖు రోజు మొత్తం గంపగుత్తగా ఓట్లు టీఆర్ఎస్ వైపే చూపిస్తామనేది మాకు అర్థమవుతుంది. సో మరి పింఛన్ తీసుకున్నటువంటి ఓల్డేజ్ వాళ్ళు గతంలో ఓల్డేజ్ వాళ్ళు పింఛన్ వస్తుందని పూర్తి టీఆర్ఎస్ వైపు ఉన్నారు. ఈసారి ఎలా ఉంది? ఈసారి కూడా గతంలో కంటే కూడా మొన్న 10 లక్షల పింఛన్లు ఇవ్వడం జరిగింది కేసీఆర్ గారు. ఆ కొత్త పింఛన్దారులు కూడా మాకే మద్దతు ప్రకటిస్తున్నారు. మొత్తం గతంలో ఉన్న 43 లక్షల పింఛన్లకు అదనంగా మరీ 10 లక్షలు ఇవ్వడం వల్ల ఆ ఓట్లు కూడా ఆ ఓటు బ్యాంక్ కూడా మాకే టీఆర్ఎస్కే చెందుతుంది. సో ముఖ్యంగా మరి ఏమైనా సమస్యలు చెప్తున్నారా? ఇక్కడ వచ్చినటువంటి మీరు ఓటు అడగడానికి కొత్త చిన్న సమస్యలు మరి ఇక్కడ చాలామంది వస్తున్నారు కనుక. గతంలో 3.5 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉండి మాకు ఏ ఒక్క రోజు కూడా కనిపించలేదనేది ఇంకా ప్రతి ఒక్క ఓటర్ని అడిగినా కూడా నారాయణపూర్ ప్రజలు మొత్తము మేము ఓట్ల రోజు ప్రచారం రోజే చూసినాం కానీ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ను మళ్ళీ ఇప్పుడు ప్రచారంలోనే చూస్తున్నాము. మా సమస్యలు ఏ రోజు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏ రోడ్లు కానీ ఏవి కానీ మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఉన్న కుచుపుల ప్రభాకర్ రెడ్డి చేసిన పథకాలే ఉన్నాయి, ఆయన వేసిన రోడ్లే ఉన్నాయి, ఆయన వేసిన డ్రైనేజీలే ఉన్నాయి. ఇప్పుడున్న సర్పంచ్ ఎంపీపీ కూడా మాకు మంచి సహకారంతో కన్న ప్రభాకర్ గారు ఎమ్మెల్సీ నిధులతోని ఈ నారాయణపూర్ మండలంలో ఇంకా చాలా ఎక్కువ మొత్తం ఆయన చేసినవి ఉన్నాయి. మాకు ఈ ఎంపీపీ లోకల్ ఎంపీపీ సర్పంచ్ ఈ సిపిఐ నాయకుల సహకారంతో ఈ జరిగిన పనులే తప్ప ఈ 3.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన ఎమ్మెల్యే నిధులతో కానీ ఎమ్మెల్యే పర్సనల్గా వచ్చిన పని కూడా ఏ ఒక్కటి కూడా మాకు చేయలేదనేది మాత్రం మా దృష్టికి తీసుకొస్తారు. ఏం చెప్తారు ఓటర్లకు?
ఓటర్లకు మేము చెప్పేది ఒకటే, గతంలో చేసిన ఎమ్మెల్యే మనకు ఏ ఒక్క పని కూడా చేయలేదు కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం ఉంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉన్న వాళ్ళే ఎమ్మెల్యే గెలిస్తే ఆయనతోనే మన నిధులు రాగలుగుతాయి, ఆయనే చేయగలుగుతాడు. కానీ ఒకవేళ బీజేపీ వాళ్ళు గెలిచినా, కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా కూడా ప్రభుత్వం లేదు కాబట్టి వాళ్ళు ఏ అభివృద్ధి పనులు చేయలేరు మీకు. ఒకవేళ సెంట్రల్ నుంచి కూడా ఆయన నిధులు తీసుకురావలేడు. కాబట్టి ఉన్న ప్రభుత్వాన్ని కారు గుర్తుకు ఓటేసి ప్రజలందరూ ఇంకా మరికొంత అభివృద్ధి ప్రతంలో ముందుకెళ్లాలంటే ఈ మునుగోడు ప్రజలు ఒక తెలివైన ప్రజలు, గతంలో కూడా పోరాటాలు చేసిన కిల్లా ఇది. గతంలో ఉన్న అనుభవం దృష్ట్యా ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి అభివృద్ధి పథంలో ముందంజలో ఉండాలని మేము కోరుకుంటున్నాం.